నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ బ్రదర్ యాక్సిడెంట్ లో చనిపోయారు అనే న్యూస్ వచ్చింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆయన ఎలా చనిపోయారు? అలాగే అల్లు అర్జున్ కి ఎంతమంది సిబ్లింగ్స్ సార్? అసలు ఆ స్టోరీ గురించి చెప్పండి. అల్లు అర్జున్ గురించి ఇప్పుడు రకరకాల రోజుకొక వార్త వస్తుంది. అవును. అలాగే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ బ్రదర్ యాక్సిడెంట్ చనిపోయాడని. అయితే ఇది ఇప్పుడుది కాదు. అల్లు అర్జున్కి మామూలుగా అయితే ముగ్గురు అల్లు అర్జున్ బ్రదర్స్ ముగ్గురు అనమాట. వెంకటేష్, శిరీష్, అల్లు అర్జున్ ముగ్గురు అనేది అందరికి తెలుసు. కానీ ఇంకొక బ్రదర్ కూడా ఉండేవాడు, అతను చనిపోయాడన్న వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే మీడియా ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి డిఫరెంట్ కోణాలని బయటికి తీస్తుంది కదా, అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి. ఎందుకంటే అల్లు అర్జున్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీద విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని మీడియా ఏం చేస్తుందంటే అల్లు అర్జున్ తల్లి ఎవరు, అల్లు అర్జున్ అలా చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అల్లు అర్జున్కి ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా, అల్లు అర్జున్ భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాగా మల్టీ డైమెన్షనల్గా అల్లు అర్జున్ విషయాలంతా బయటికి తీసుకొస్తున్నారు. అలాగా ఇప్పుడు అల్లు అర్జున్కి ముగ్గురు బ్రదర్స్ మొత్తం వాళ్ళు ముగ్గురు కాదు, నలుగురు. ఒక అతను చనిపోయాడు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే అల్లు శిరీష్ ఆ మధ్య తన సినిమా ఓర్వశివో రాక్షసు అనే సినిమా అతనిది రిలీజ్ అయింది. యాక్చువల్గా 2019లో ఏబిసి అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత గ్యాప్ ఇచ్చాడు శిరీష్. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓర్వశివో రాక్షసు కొంత బాగానే ప్రమోషన్ చేశారు. కొంత మినిమం అయితే వెళ్ళింది, కానీ హిట్ రాలేదు అతనికి ఇప్పటివరకు లైఫ్లో అల్లు శిరీష్కి రాలేదు. అయితే ఆ క్రమంలో ఆలీతో చిట్ చాట్ జరుగుతున్నప్పుడు ఆలీ అసలు మీరు ఎంతమంది, మీరు ముగ్గురేనా నలుగురు అని కూడా బయట ఉంది కదా టాక్ అన్నప్పుడు ఈయన చెప్పాడు. యాక్చువల్గా ఆలీ ఏంటంటే అల్లు అరవింద్నే ఈ ప్రశ్న అడగాలనుకున్నాడంట. కానీ అల్లు అరవింద్ని అడిగితే ఎమోషనల్గా ఆయన ఫీల్ అవుతాడు కదా, తన బిడ్డ చనిపోయిన విషయాన్ని తను మాట్లాడాలంటే. తమ్ముడు కాబట్టి తన్ని కొంత బెటరు అని ఆయన్ని అలాగే ఎమోషన్లో దించడం ఇష్టం లేక ఆలీ అడగలేదు. అందుకని నేను నిన్ను అడుగుతున్నానని చెప్పాడు. సో ఈ అబ్బాయి అప్పుడు వివరించాడు, యాక్చువల్గా మేము మొత్తం నలుగురు, మా మదర్కి అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, తర్వాత అల్లు అర్జున్, దాని తర్వాత నేను అంటే శిరీష్. అయితే అల్లు రాజేష్ రెండో అబ్బాయి. ఆ అబ్బాయి 5 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో చనిపోయాడు. సో అది మమ్మల్ని ఆ టైంలో అప్పటికి ఇంకా శిరీష్ పుట్టలేదు అప్పటికి. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా కుంగిపోయింది. దాని తర్వాత కొంతకాలం పట్టిన తేరుకోవడానికి. దాని తర్వాత అర్జును నేను పుట్టాము అని చెప్పాడు అనమాట. అంటే నలుగురు ఉండుంటే మేము నలుగురు ఉండాలి, కానీ అతను లేడు, రాజేష్ లేడు అనేది చెప్పారు. సో అల్లు వెంకటేష్, అర్జున్ అండ్ శిరీష్ ముగ్గురు అన్నదమ్ములు. వెంకటేష్ ఏమో ఒక ఫిల్మ్ మ్యాగజైన్ పెట్టడం, కొన్ని వ్యాపారాలు చూసుకుంటాడు. అల్లు అర్జున్ మనకు తెలుసు. ఆయన అల్లు అర్జున్ యాక్చువల్గా వాళ్ళ మదర్ కూడా నిర్మల అనుకుంటా ఆమె పేరు. ఆమె కూడా ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ గురించి మేము ఎక్కువ భయపడ్డాము, ఇతను ఎవరి మాట వినేవాడు కాదు, ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉంది, అతను ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే ఇంకెవరు చెప్పినా వినడు, కాకపోతే ఇప్పుడు అన్నీ ఆలోచిస్తాడు, చాలా మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడైతే మేము భయపడ్డాము, ఇతను ఏం చేస్తాడు ఏంటో, కెరీరా, ఇతను ఏం చేయబోతున్నాడు అనేది మేము టెన్షన్ పడిన మాట వాస్తవం అనేది కూడా ఆమె చెప్పింది. ఇప్పుడైతే నాకు అతన్ని చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అతను ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. రెండోది, అతను ఏ పని చేసినా కూడా మెచ్యూరిటీతో థింక్ చేస్తాడు, అందరి అభిప్రాయాలు అడుగుతాడు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉంది, అది ఏదేమైనా అమలు చేయడానికి అతను ముందుకెళ్తాడు. అలాంటివి అల్లు అర్జున్ గురించి చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఏం చెప్తారంటే పెద్ద ఫ్యామిలీస్లో హీరోలు నిలబెట్టడానికి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ పనికొస్తుంది, బయట నుంచి రావడానికి కష్టము అనేది మనకి డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ఇది ఏంటంటే కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు, అందరూ ఇప్పుడు పెద్ద లాయర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు లాయర్ అవ్వడానికి అతనికి ఈజీ అవుతుంది. ఎందుకంటే సర్కిల్ ఉంటుంది, లాయర్కి సంబంధించిన లైబ్రరీ పుస్తకాలు ఉంటాయి, అతని ప్రాక్టీస్ అంతా మళ్ళీ తనకు అన్ని క్లయింట్లను అందిస్తారు, అన్ని. ఒక పెద్ద డాక్టర్ ఉంటే కొడుకు అవడం ఈజీ. అలాగా ఏ ఫీల్డ్ అయినా ఐఏఎస్ ఉంటే ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ కావడం ఈజీ. ఎందుకంటే వాళ్ళకి
ఐడియా ఉంటుంది. అవును సార్. చిన్నప్పటి నుంచి ఎలాగా వీళ్ళని పెంచితే ఉమ్, ఎక్కడికి వెళ్తారు అనేది మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు. అందరూ అవుతారని కాదు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ పనికి వస్తుంది, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది. మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటే కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనీ కరప్షన్, అంటే డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవడం. అవును సార్. రెండోది సంబంధాల కరప్షన్. సంబంధాల కరప్షన్, మనకు సర్కిల్ ఎంత బాగుంటే ఆ సర్కిల్ని ఉపయోగించుకొని మనం పనులు చేయించుకునేది కూడా కరప్షనే కదా. ఎందుకంటే మనం బ్రేక్ చేస్తున్నాం కదా, అవును సార్. సిస్టమ్స్ని బ్రేక్ చేసి కదా వెళ్తున్నాం. ఇప్పుడు నాకేదో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, నాకెవరో తెలుసు, నేను అడుగుతాను ఇట్లా అవును సార్. పలానా మాకు తెలిసిన ఉన్నారండి జాబ్ ఇప్పించాను నేను, వాళ్ళు ఇప్పిస్తారు. ఈజ్ ఇట్ ఏ కరప్షన్ ఆర్ నాట్? ఎందుకంటే మీరు ప్రాపర్గా వెళ్ళట్లేదు కదా, అవును సార్. బ్రేక్ చేసి వెళ్తున్నారు కదా. సో ఈ కరప్షన్ అనేది ఇండియాలో అప్పర్ కాస్ట్కి మాత్రమే పనిచేస్తుంది, పేదలకు ముఖ్యంగా దళితులకి బీసీలకి వీళ్ళకి పనిచేయదు. ఎందుకు? వీళ్ళకి ఆ సర్కిల్ ఉండదు. అవును సార్. అక్కడే డబ్బు కరప్షన్కి మాత్రమే డెమోక్రాటిక్ స్వభావం ఉంటుంది. డబ్బులు దళితుడు ఇచ్చాడా బీసీ ఇచ్చాడా అనేది చూడు, తీసుకునేవాడు. కానీ సంబంధాల కరప్షన్ మాత్రం అది ఎవరు కూడా కరప్షన్ గా కూడా మాట్లాడుకోరు. డబ్బు కరప్షన్నే కరప్షన్ అనుకుంటారు. నిజానికి సంబంధాల కరప్షన్ చాలా పెద్దది, అది ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటది. అందుకనే మనకి ఇప్పటికి కూడా మీరు ఆ మధ్య కూడా నేను మా ఫ్రెండ్ ప్రైవేట్ కంపెనీల్లో CEO స్థాయిలో ఏ కులం ఉందని చూస్తే 4 అప్పర్ కులాలే ఉన్నాయండి. 95% గవర్నమెంట్ దాంట్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళగలిగారు. ప్రైవేట్ కంపెనీలో మీరు డేటా చూడండి, టాప్ పొజిషన్ లో ఉండే వాళ్ళంతా ఈ 4-5 అప్పర్ కాస్ట్ లో వాళ్ళే ఇప్పటికీ ఉంటారు. ఎందుకు? ఇదే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. దళితులు బీసీలో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రైవేట్ దీంట్లో రిజర్వేషన్ లేదు కాబట్టి. చాలా మంది రిజర్వేషన్ విమర్శిస్తుంటారు, కానీ రిజర్వేషన్ లేకపోయింటే అసలు ఈ స్థాయిలో దళితులు కానీ బీసీలు కానీ ఏ మేరకు రావడానికి కారణం రిజర్వేషన్ లేదు. సో అలాగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సర్కిల్ ఉంటే వాళ్ళ పిల్లలు, అందుకనే ఇప్పుడు కొన్ని మన కాంపౌండ్లుగా డివైడ్ చేస్తే చిరంజీవి కాంపౌండు, కృష్ణ కాంపౌండు, కృష్ణరాజు కాంపౌండు, మోహన్ బాబు కాంపౌండు, ఎన్టీఆర్ కాంపౌండు, ఇలాగా కొన్ని డివైడ్ చేస్తే వీళ్ళ పిల్లలే మనకు ప్రధానంగా కనిపిస్తారు హీరోలుగా, డైరెక్టర్ పిల్లలు డైరెక్టర్లుగా ఇలాగా. ఎందుకంటే వాళ్ళకి ఆ సర్కిల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళని గ్రూమ్ చేయడం తెలుసు, సెట్ చేయడం తెలుసు ప్రాజెక్టులని. ఇవన్నీ పడిలేసిన చాలామంది హీరోలు మనం చూస్తున్నాం. నితిన్ లాంటి వాళ్ళు 10 సినిమాల ఫ్లాపులు 12 సినిమాల ఫ్లాప్ వచ్చినా నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని అఖిల్ వరుసగా ఫ్లాపులు వచ్చినా అతను ఉండడానికి, మామూలుగా అయితే వేరే హీరో ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు ఏమయ్యారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా హెల్ప్ చేస్తుంది. కాకపోతే అది అందరికి హెల్ప్ చేయదు. ఎంతో కొంత టాలెంట్ లేకపోతే నిలబడడం కూడా కష్టం. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీలో రమేష్ ఉన్నాడు, ఆయన 13-14 సినిమాలు చేశాడు, మరెందుకు హీరోగా నిలబడలేకపోయాడు? మహేష్ బాబు వాళ్ళ అన్న మహేష్ బాబు ఎందుకు రాగలిగాడు అంటే అతనికి ఆ టాలెంటు, ఆ రూపము, కొంత లక్కు ఇవన్నీ పనిచేస్తాయి. అట్లాగే ఈయనకు ఇప్పుడు అల్లు అరవింద్కు నిజానికి చిరంజీవి కెరీర్ గ్రోత్ కనుక అల్లు అరవింద్ ప్లానింగ్ కానీ, మేనేజరల్ స్కిల్స్ కానీ, వ్యూహాలు వేయడం కానీ, అవన్నీ డీలింగ్ చేయడం కానీ, డీల్ చేయడం ఇవన్నీ పనికొచ్చాయి. అంటే మనకి ఇప్పుడు ఒక రాజుకి మంత్రి ఎలాగా, ఇప్పుడు ఆయన చంద్రగుప్తుడికి చాణక్యుడు ఎలాగా పనిచేస్తాడు, అలాగా ఒక చిరంజీవి వెనక అల్లు అరవింద్ అనేది పనిచేసింది. అది అందరికి ఇండస్ట్రీలో తెలుసు. కాకపోతే అల్లు అరవిందే తన కొడుకుని మరి ఎందుకు హీరో చేసుకోలేకపోతున్నాడు? శిరీష్ని ఈయన్ని చేసుకోగలిగాడు కానీ శిరీష్ని ఎందుకు చేసుకోలేకపోతున్నాడు అంటే శిరీష్లో దానికి తగిన అవసరమైన మెటీరియల్ సరిపోవట్లేదు. అతను బాగుంటాడు, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు, ఇవే సరిపోవు. హీరో కావడానికి ఇంకా కూడా వేరేవి రావాలి. అంటే నెసరీ కండిషన్, సబ్సెంట్ కండిషన్ అని 2 ఉంటాయి ఎప్పుడైనా దేంట్లో అయినా. నెసరీ కండిషన్ ఏమో నీకు సర్కిల్ ఉండడం, ప్రమోట్ చేయడం, ఇవన్నీ నెసరీ కండిషన్. ఇవి లేకపోతే అసలు ఎంట్రీనే ఉండదు. మామూలు వాళ్ళు హీరోగా రావడం అంటే వెరీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే బ్యారియర్స్ చాలా ఉంటాయి. వీళ్ళకి ఈ ప్రైమరీ బ్యారియర్స్ ఏవి ఉండవు సినిమా ఇండస్ట్రీలో, వీళ్ళు ఈజీగా వెళ్తారు. కానీ అక్కడ నుంచి సబ్సెంట్ కండిషన్ అయితే సరిపోదు, వీళ్ళ వేరే ఉండాలి. సబ్సెంట్ కండిషన్ ఏందని డిఫైన్ చేయలేం, అది చేంజింగ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. సో అలాగా శిరీష్ ఇప్పటి వరకు అతని కెరీర్లో సినిమా లేదు. అతనికి అంటే అతనికి తగినట్టుగా కథను ఎంచుకోవడం, ప్రమోషన్ అన్నీ చేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఇట్లేదు. నిఖిల్ది కూడా అదే పరిస్థితి కదా. నిఖిల్ది
ఆ మధ్య కొంత బ్యాచులర్ సినిమా కొంతవరకు ఎలిజిబుల్ బ్యాచులర్ కొంతవరకు అయింది తప్ప మంచి హిట్ అనేది ఇప్పుడు నిఖిల్ కెరియర్లో కూడా ఇప్పటివరకు లేదు. ఇతను కొంతవరకు బెటర్గా ఉన్నాడు నాగ చైతన్య. సో ఇలాగా ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబంలో ఒక బాబు చనిపోయాడు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా ఆస్తులు కూడా లాంగ్ బ్యాకే. నాకు ఎవరో ఒక డైరెక్టర్ చెప్పాడు, అల్లు అరవింద్ ముగ్గురికి 800-900 కోట్లు ఒక్కొక్కరికి తన ఆస్తులు పనిచేశాడు అని చెప్పారు. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళు పనులు చేసుకుంటుంటారు, కానీ అల్లు అరవింద్ తన ఆస్తుల్ని ఆల్రెడీ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశాడని కూడా చెప్పాడు. అల్లు అరవింద్ ఏంటంటే వెరీ ప్లానింగ్ ఉన్న పర్సన్. ఆయన సినిమాల ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా సిస్టమేటిక్ గా ఉంటది అనమాట. ఆయన కానీ దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళు ఏంటంటే వెరీ సిస్టమేటిక్ గా చేసుకుంటా వీళ్ళే ఇదనమాట.